మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం కదా మనం అందరము. రీనీట్ 2026 రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ బీడీఎస్ కోసము మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో. మనం ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే ఈ స్టూడెంట్స్ అందరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే అని చెప్పేసి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ మీకు సీట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఏమేమి కావాలి, ఎంత సైజులో కావాలి, అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంతమందికి నేను ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏయూ రీజియన్ ఎస్వీ రీజియన్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ని అలాట్ చేయడానికి మనం ఏమేమి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలో క్లియర్గా ఇచ్చారు. చూద్దాం ఇప్పుడు మనం లాస్ట్ వరకు చూడండి. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, స్క్వాడ్స్ అండ్ గైడ్స్, ఆ డాక్యుమెంట్స్ కూడా ఎలా మనం తీసుకోవాలనేది కూడా దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక మీదట మీరు ఈ వెబ్సైట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం ఎదురు చూసే విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఈ వెబ్సైట్ చూస్తుంటే ఇక ఏ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయాలని అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా, నేను కూడా ఎవరమైనా సరే ఆ వెబ్సైట్ చూసి చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లేదంటే సింపుల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఓకే, డాక్టర్ ఎన్టీఆర్ drNTR.UHSAP.in ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి క్లియర్గా ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, రెగ్యులర్గా చూస్తుండాలి. మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా ఒకటి, అది ఎంసీసీ కండక్ట్ చేస్తుంది, అది ఇంకా రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ కన్వీనర్ కోటా ఒకటి స్టేట్లో, అంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు అంటాం కదా కేటగిరీ ఏ, ఇదనమాట. మేనేజ్మెంట్ కోటా కూడా ఇందులోనే ఇస్తారు, అది ఇప్పుడు ఇవ్వరు, నోటిఫికేషన్ తర్వాత ఇస్తారు నోటిఫికేషన్. మేనేజ్మెంట్ కోటాకి ఫస్ట్ కన్వీనర్ కోటా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కన్వీనర్ కోటా నోటిఫికేషన్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు కొద్ది రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ నోటిఫికేషన్. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక ఇలా స్క్రోల్ చేస్తే క్లియర్గా ఉంటుంది అడ్మిషన్స్. ఇదే చూడండి, మీకు ఇక్కడ మొబైల్లో చూసినా కనిపిస్తుంది వాట్స్ న్యూ అని, అడ్మిషన్స్ అని ఇలా కనిపిస్తుంది. అడ్మిషన్ దగ్గరికి వెళ్ళండి. ఇక చూడండి ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, 22 జూలై, ఈ రోజే వచ్చింది. అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటాం చూడండి, అది ఇది. ఓకే, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ 2026-27. ఓకే, ఇక్కడ మనకు 3 న్యూస్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా, స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించింది కూడా. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటానే స్పోర్ట్స్ గేమ్స్ లిస్ట్. సార్ నాకు ఈ గేమ్ ఉంది సార్, నేను ఎలిజిబుల్లా కాదా, చాలామందికి డౌట్ కదా, నాకు ఈ సర్టిఫికేట్ ఉంది, నేను ఎలిజిబుల్లా కాదా, ఆ లిస్ట్ కూడా ఇచ్చారు క్లియర్గా. ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సర్టిఫికేట్స్ది ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇది 2026-27, ఇదే ఫైనల్ ఇయర్, ఇదే ఫాలో అవ్వాలి మీరు. ఎంత సైజులో కూడా అప్లోడ్ చేయాలో కూడా ఇచ్చారు క్లియర్గా. అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ. ఓకేనా, కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. మన కన్వీనర్ కోటా ఒకటి, మేనేజ్మెంట్ కోటా ఒకటి. మేనేజ్మెంట్ కన్వీనర్ కోటా అంటే థౌజండ్స్లలో ఉంటుంది లేదా 1,00,000 వరకు ఉంటుంది. కేటగిరీ బి అంటే 12-13 లక్షలు యావరేజ్గా. కేటగిరీ సి అంటే 25-26 లక్షలు అలా అనమాట, 30 లక్షలు అలా కూడా ఉంటుంది. నేను ఆ ఫీజెస్ అన్ని మీకు చెప్తాను క్లియర్ ఎలా అనేది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ యూనివర్సిటీ షార్ట్లీ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్. తొందరలోనే మనకు వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది యూజీ నీట్ 2026 క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటా అన్నా, కన్వీనర్ కోటా అన్నా, కేటగిరీ ఏ అన్నా ఒకటే. ఓకేనా, ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ అండ్ కాన్సిక్వెంట్ డిలే ఇన్ ప్రాసెసింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్, ఆల్ ద ఎలిజిబుల్ candidates are advised to keep ready the following document so as to upload the same through online soon after issue of admission notification by the university. The original certificates are to be scanned and kept ready to upload. ఎందుకు ఇచ్చారంటే నోటిఫికేషన్ వచ్చినాక టెన్షన్ పడొద్దు, మీరు ముందు రెడీ చేసుకోండి, కొద్ది రోజుల్లో మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అని ఇచ్చారనమాట. అందుకని ఆ సర్టిఫికేట్స్ ఏంటో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా.
నీట్ స్కోర్ కార్డ్ ఉండాలి, మ్యాండేటరీ అని ఇచ్చారు. ఎంత ఉండాలి? 500 KB ఉండాలి. పీడిఎఫ్ లాగా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు ఏం చేయాలి? నీట్ స్కోర్ కార్డ్ని స్కాన్ చేసి 500 KB కన్నా ఎక్కువ ఉండొద్దు, అలా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఈ సైజు కూడా ప్రాబ్లమ్, జస్ట్ స్కాన్ చేస్తే అది కాస్త 100 MB, 200 MB, 300 MB అలా ఉంటుంది అనమాట. సో అందుకని మీరు కేబీలో 500 KB పీడిఎఫ్, ఒక పీడిఎఫ్. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ అంటే SSC 10th మేము 500 KB, మ్యాక్సిమం 500 KB ఉంటుంది చూడండి, ఏదైనా చేంజ్ ఉంటే చెప్తా. నీట్ స్కోర్ కార్డ్ ఓకే 500 KB పీడిఎఫ్. బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మేము 500 KB. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మెమో ఓకేనా, ఎంత? 500 KB. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్. ఇఫ్ సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ ద సేమ్ ఫర్ ఆల్ ఇయర్స్ ఆఫ్ పీడిఎఫ్. సింగిల్ ఉంటే సింగిల్, 1, 2 ఉంటే అది. ఓకే 500 KBలో 6th to 10th ఒకటి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టడీ సర్టిఫికేట్ అన్నా, బోనోఫైడ్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్ అన్నా ఒకటే. ఓకేనా? స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్, ఇప్పుడు 6th to 10th అయిపోయింది కదా, మళ్ళీ ఇంటర్మీడియట్ది. ఇఫ్ సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ ద సేమ్ ఫర్ ఓకే, మీకు ఇది ఒక సర్టిఫికేట్ అనమాట, ఇది కూడా 500 KB. 6th నుంచి 10th వరకు అదొక ఫైల్ 500 KBలు ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ది ఒకటి. ఓకేనా సార్? ఇలా అనమాట. మీకు సింపుల్ చెప్పాలంటే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th ఒకటి, స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఓకే ఇది ఒకటి 500 KBలో 2 PDFలు పెట్టుకోండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది కాలేజ్ వాళ్ళు ఇస్తారు, ఇది కూడా 500 KB ఉండాలి పీడిఎఫ్. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్ బై ది మండల్ రెవెన్యూ, MRO ఇచ్చి ఉండాలన్నమాట. ఓకే, ఇన్ రెస్పెక్ట్ BC కేటగిరీ ఓన్లీ BCA, BCB, BCC, BC ఓకే BC, ABC, BCD, BCE certificate have to be uploaded. OBC certificate will not be considered for state quota. OBC అనేది ఆల్ ఇండియా కోటాకి ఇస్తారు. BCA, BCB, BCC, BCD, BCE సర్టిఫికేట్స్ మాత్రమే స్టేట్ కోటాకి. 2 డిఫరెంట్ ఉంటుంది, క్లియర్గా చెప్తున్నా. ఇక్కడ ఇచ్చారు చూడండి, OBC సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ స్టేట్ కోటా. OBC అనేది ఆల్ ఇండియా కోటాకి. ఓకేనా? ఇది స్టేట్ కోటాకి. ఇంపార్టెంట్ నోట్, ఇన్ రెస్పెక్ట్ ద సబ్ గ్రూప్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ST వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ స్పెషల్లీ ఇష్యూడ్ విత్ సబ్ గ్రూప్స్, దట్ ఈస్ SC1, SC2, SC3 ఇలా తీసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ వితౌట్ మెన్షనింగ్ SC సబ్ గ్రూప్స్ విల్ నాట్ యాక్సెప్టెడ్. సార్ నా దగ్గర ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, అది SC అని ఉంది సార్, దాని మీద సబ్ గ్రూప్స్ లేదు అంటే యాక్సెప్ట్ చేయరు. క్లియర్ ఇచ్చారు ఇక్కడ, సబ్ గ్రూప్స్తో తీసుకోవాలి మీరు. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, ముస్లింకే ఇది ఎంత ఉండాలి? 500 KB ఉండాలి. ఇది కూడా 500 KB. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, EWSకి ఇన్కమ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అసెట్ అంటే ఒక డిక్లరేషన్ ఫార్ములాకి అనమాట, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయని మనం డిక్లరేషన్ ఇస్తున్నట్లు అనమాట. ఓకేనా? EWS వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2026-27 ఇష్యూడ్ బై ది తహసీల్దార్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1 తర్వాతనే ఉండాలి. ఇది EWS April 1 తర్వాతనే ఉండాలి. 2026 April 1 తర్వాతనే ఉండాలి. ఓకేనా? క్యాండిడేట్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ SC, ST, BC. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ అని ఇచ్చారు. ఇక్కడ తహసీల్దార్ ఇది ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ SC, ST అండ్ BC ఓకేనా, ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, SC, ST, BCకి ఇది నాట్ కవర్డ్ అని ఇచ్చారు క్లియర్గా. ఇది ఒకసారి చూసుకోండి, కొద్దిమందికి డౌట్ ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేస్తాను. 500 KB ఇది కూడా. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్ ఇఫ్ అప్లికబుల్ టువార్డ్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ పర్పస్ ఓన్లీ. ఇది ఇన్కమ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫీజ్ రియంబర్స్మెంట్ కొరకు, ఇది కూడా 500 KB. నెక్స్ట్ PWBD క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్, PWD ఉంటుంది కదా వాళ్ళు, ఏ వ్యాలిడ్ UDID కార్డ్ ఇష్యూడ్ బై ది డిజిగ్నేటెడ్ మెడికల్ అథారిటీ అండర్ MOSJE, వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్గా. ఇది కూడా 500 KB ఉండాలి. సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకేనా? నెక్స్ట్ ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అప్రోచ్ ది డిజిగ్నేటెడ్ మెడికల్ బోర్డ్ వెరిఫికేషన్ దేర్ సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్. ఓకేనా? ఇది 500 KB PWD స్టూడెంట్స్కి. ఇది NCC సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దాన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ వన్ ఫైల్లోనే. ఓకేనా? NCC సర్టిఫికేట్ ఇది 1500 KB ఉంది చూడండి. మోర్ దాన్ 1 సర్టిఫికేట్ ఉంటుంది కదా కొద్దిమందికి, NCC 1500 KB ఒక్కటే ఫైల్ ఉండాలి. ఓకేనా? ఇలా ఇచ్చారు. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్
సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దాన్ 1 సర్టిఫికేట్ ఉంటే స్కాన్ ఆల్ ఇంటూ 1 సింగిల్ పీడిఎఫ్. ఇది కూడా 2000 KB వరకు ఉండొచ్చు. సార్ అదేంటి సార్ 2000 అంటే నేను 1500 KBలోనే చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉంటే ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ రిటైర్డ్ పర్సనల్, ఈ సర్వీసల్ పర్సనల్, మీకు ఇందులో కేటగిరీస్ ఉంటాయి. మీకు ఆర్మ్డ్ పర్సన్స్కి క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళకు రిజర్వేషన్ ఒక రకంగా ఉంటుంది, ప్రయారిటీ. సర్వీస్లో ఉన్న వాళ్ళకు అలా, అన్ఫార్చునేట్లీ ఏదైనా వీర మరణం పొందిన వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది, అలా అనమాట ఆ సర్టిఫికేట్స్ ఇవి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్. స్పోర్ట్స్ అండ్ గేమ్, ఈ పేరెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. క్యాప్ సర్టిఫికేట్ ఎవరికి అప్లికబుల్ అంటే ఆర్మీ పర్సన్ ఉంటాడు కదా, డ్యూటీలు ఎక్కేటప్పుడు సర్వీస్ రిజిస్టర్లో నేను ఆంధ్రప్రదేశ్ అని ఉండాలి, అందులో సర్వీస్ రిజిస్టర్ల అడ్రస్. ఓకేనా, అలా అనమాట. ఇఫ్ నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దాన్ 1 సర్టిఫికేట్ ఉంటే ఇది కూడా సింగిల్ ఫైల్ 2000 KB వరకు ఉండొచ్చు. నెక్స్ట్ పోలీస్ మ్యాట్రీ చిల్డ్రన్ సర్టిఫికేట్, PMC అంటారు. ఎందుకంటే ఎవరైనా పోలీసు డ్యూటీలో ఉండి చనిపోతే, ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఉన్నాడు డ్యూటీలో ఉండి చనిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇది ఆ పిల్లలకు అప్లికబుల్ అనమాట. ఇది కూడా 500 KB లోపల ఉండాలి. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఓకే, ఇది కూడా ఇష్యూడ్ బై ది కంపెనీ అథారిటీ, 500 KB లోపల ఉండాలి. నెక్స్ట్ భారత్ స్క్వాడ్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్, అంటే ఇది ఏదైనా మీకు అవార్డులు వచ్చి ఉంటాయి చూడండి, రాష్ట్రపతి అవార్డు, సాహస పురస్కార్ అవార్డులు, అవన్నీ ఇవి అనమాట, 500 KB. నెక్స్ట్ ఫర్ క్లెయిమింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్కి 15% అన్రిజర్వ్డ్ సీట్స్ యాజ్ ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్, మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే చదవాలి, నో డౌట్. నాన్ లోకల్ కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్రిజర్వ్డ్ అంటే వేరే స్టేట్ వాళ్ళకి అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్కే మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, లేదా ప్రూఫ్ ఆఫ్ మినిమం 10 years రెసిడెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో 10 years ఉన్నట్లు ప్రూవ్ చూపించాలి, అది కూడా 500 KB అనమాట. కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్, మీరు ఎంప్లాయీస్ ఉంటే ఆ సర్టిఫికేట్ అన్న 500 KB. సార్ నేను స్టూడెంట్ అని సార్, 6th నుంచి ఇంటర్ వరకు నేను ఆంధ్రప్రదేశ్లోనే చదివినంటే అసలు ఇదన్నీ అవసరమే ఉండదు. 6th నుంచి ఇంటర్ వరకు మీరు అక్కడ ఉంటే మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ చేయరు, డైరెక్ట్గా డొమిసైల్ ఇవేం అవసరం లేదు, స్టడీ సర్టిఫికేట్ తీసుకొని దాంతో మీకు లోకల్ కేటా కింద కన్సిడర్ చేస్తారు, నో డౌట్. కొద్దిమంది పిల్లలు మాత్రం ఈ 6th, 9th, 10th, 11th, 12thలో వేరే స్టేట్లో చదువుతారు 1 or 2 years, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆధార్ కార్డ్ కూడా 500 KB. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ఆన్లైన్ మోడ్, MRO వాళ్ళు ఇస్తారు ఇది, ఓకేనా. లోకల్ సర్టిఫికేట్ క్యాండిడేట్ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ ఏం లేదండి, మీకు సింపుల్ చెప్తున్నా కదా. 6th, 9th, 10th, 11th, 12th ఆంధ్రప్రదేశ్లో చదివినరంటే టెన్షనే లేదు, ఇది 500 KB, ఓకేనా. ఇది ఒకవేళ మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఉంటే, క్యాండిడేట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఇఫ్ అప్లికబుల్, ఎవరైనా అలా మైగ్రేట్ అయితే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇది, ఓకేనా. ఇదంతా మీకు ఏ డౌట్ ఉన్నా MRO దగ్గరికి వెళ్ళాలి అంతే, MRO ఆఫీస్లో, మండల్ రెవెన్యూ ఆఫీస్ దగ్గర. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ మ్యాండేటరీ, ఇది 100 KB. JPG ఫార్మేట్ ఉండాలి చూడండి మీ ఫోటో, 100 KB JPEG ఫార్మేట్. స్పెసిమన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది కూడా JPG 100 KB. ఓకే, ప్లీజ్ రిఫర్ గవర్నమెంట్ ఆర్డర్స్, ఇది చూసుకోండి ఒకసారి, GOs ఇవన్నీ, ఓకేనా. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్ కేర్ఫుల్లీ విచ్ విల్ బీ మేడ్ అవైలబుల్. అదే రూల్స్ అవన్నీ చూసుకొని జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయండి అని చెప్పినట్లు అనమాట ఇది, ఓకే. ఈ సర్టిఫికేట్స్ అన్నీ చూసుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఫామ్స్ ఇచ్చారు ఇక్కడ, ఫామ్ 1, ఓకే, ఫామ్ 1, ఓకే, ఈ ఫామ్ 2, ఓకే, ఫామ్ 2 అని ఇక్కడ క్లియర్ ఈ ఫామ్స్ ఇచ్చారు. మీరు ఈ ఫామ్స్ తీసుకోవచ్చు అనమాట. ఫర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ స్పోర్ట్స్కి సంబంధించింది కేటగిరీస్ ఉంటాయి ఇందులో, ఒకసారి వీటిపైన మీరు తీసుకోవాలి. సర్టిఫికేట్ విల్ వ్యాలిడ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, సార్ నేను స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? ఫర్ SGF సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఆల్ రిమైనింగ్ ఈవెంట్స్ లైక్ వరల్డ్ ఏషియన్ స్కూల్ గేమ్స్, ఇలా ఉంటాయి అనమాట. మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, సార్ స్పోర్ట్స్ ఏమేమి సార్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్ గేమ్స్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఓకే. మీ స్పోర్ట్స్కి సంబంధించింది అనమాట, దాదాపు 10 పేజీలు ఉంది. మీ దగ్గర ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ ఉందా లేదో చూసుకోండి ఆ స్పోర్ట్స్, ఓకేనా. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలంటే ఇంతకుముందుకు చూపించాను చూడండి, ఇక్కడ
ఇందులో ఈ ఫార్మేట్లో 1 to 4 ఈ ఫార్మేట్లో మీరు సంతకాలు స్టాంపులు తీసుకోవాలి. మీకున్న స్పోర్ట్స్ ఉంటుంది కదా, అది కన్సిడర్ కాదా అనేది ఇక్కడ చూసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. మీకు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ మెంటర్షిపే, ఎటువంటి ఫీజు ఏం లేదు. ఓకేనా, కట్ ఆఫ్స్ కూడా ఇచ్చాను. మన ఛానల్ చూస్తూ ఉండండి ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.